హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం అంతా ఒకటే కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వింటారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. 7 ఏళ్ల చిట్టిని ఈ మధ్య తనని నాన్నగారు అంత ముద్దుగా చూసుకోవటం లేదని మనసులో బాధ ఎక్కువయింది. దానికి కారణం ఆమెకి కొత్తగా తమ్ముడు రావడమే. తమ్ముడిని చూస్తే చిట్టికి ఆనందమే, కానీ నాన్నగారే తమ్ముడొచ్చాక తనపై మునుపటిలాగా ప్రేమ అభిమానాలు చూపించటం లేదు. ఏ ఆట బొమ్మలనైనా తమ్ముడు కోసమే అంటున్నారు. అదేమిటని అడిగితే తమ్ముడే రేపొద్దున్న మా బాగోగులు చూస్తాడు అంటున్నారు. తనని ఎందుకు పనికిరాని అంటున్నారు. తమ్ముడికి తనకి మధ్య ఈ వ్యత్యాసం ఏమిటో చిట్టికి అర్థం కాలేదు. చెప్పుకోలేని దుఃఖం చిట్టిలో పెరిగిపోయింది. చిట్టి ఇంటి పక్కనుండే బామ్మ తాతగార్లకి చిట్టి అంటే చాలా ఇష్టం. అందుకు కారణం వాళ్ళ కొడుకు కోడలికి సంతానం లేకపోవటమే. అందుకని చిట్టిని ఎంతో ముద్దుగా చూసుకుంటూ ఉన్నారు. చిట్టికి కూడా వాళ్ళ వద్ద కాస్త చనువు ఎక్కువ. ఈ మధ్య చిట్టి చాలా ముభావంగా ఉండడం బామ్మగారు కనిపెట్టారు. అందుకు కారణం ఏమిటో కూడా కొద్ది రోజుల్లోనే తెలుసుకున్నారు. చిట్టి నాన్నగారు చిట్టి దగ్గర తప్పుగా ప్రవర్తిస్తూ ఉండడం బామ్మగారు అనుకున్నారు. చిట్టికి ఎలాగైనా న్యాయం చేయాలని బామ్మగారు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ విషయమేగా బామ్మ తాతగారు మాట్లాడుకున్నారు. ఒకరోజు పక్కబాటాలో ఏవో కేకలు వినిపిస్తే చిట్టి నాన్నగారు ఏమిటా అని కుతూహలంగా విన్నారు. అదేమిట్రా, పెద్దవాళ్ళం నీ బాగు కోసం చెప్తున్నాం, నువ్వు ఆ చెడు తిరుగుళ్ళు తగ్గించు అంటూ కొడుకును మందలిస్తూ బామ్మగారి కంఠం వినిపించింది. బాగుంది, ఇప్పుడు నేనేం చిన్నపిల్లాన్ని కాదు మీ మాట వినటానికి. నా ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటాను. ఇష్టముంటే ఇక్కడ ఉండండి, లేకపోతే ఈ ఊర్లోనే మీ కూతురుంది కదా, అక్కడికి పోండి. బామ్మగారి కొడుకు కంఠం కర్కశంగా మాట్లాడాడు. ఈ మాటలు విన్న చిట్టి తండ్రి మనస్సు చివుక్కుమంది. అయినా మనకెందుకులే అని ఊరుకున్నాడు. బామ్మ తాతగారు ఇద్దరూ కొడుకును విడిచిపెట్టి కూతురింటికి వెళ్ళిపోయారని చిట్టి నాన్నగారు తెలుసుకున్నారు. అయినా కొడుకు ఏదో అన్నంత మాత్రాన వెళ్ళిపోవటమేనా? కొడుకే ఆదరించనది పరాయిదైన కూతురు ఏమాత్రం ఆదరిస్తుంది అని మనసులో అనుకున్నాడు. ఒకరోజు చిట్టి నాన్నగారు బజారు నుంచి వస్తూ ఉంటే వచ్చే త్రోవలోనే బామ్మగారి కూతురు ఇల్లు ఎదురుపడింది. దాంతో ఆయనకి బామ్మ తాతగారుల వారి కూతురు ఎలా చూసుకుంటుందో చూడాలని ఆసక్తి కలిగి ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అక్కడ అతని బామ్మ తాతగారిని ఎంతో ఆదరాభిమానాలతో వాళ్ళ కూతురు అల్లుడు చూసుకుంటూ కనిపించింది. అప్పుడు బామ్మగారు చిట్టి నాన్నగారితో, చూడండి, కొడుకు వృద్ధాప్యంలో ఆదరిస్తాడని నా కూతురు కంటే వాణ్ణి చిన్నప్పుడు ఎంతో ముద్దుగా పెంచితే చివరికి ఏం చేశాడో చూడండి. పరాయిదని భావించిన నా కూతురే ఈరోజు మమ్మల్ని ఆదరిస్తుంది. పిల్లల్ని భేదభావంతో పెంచకూడదని ఇప్పుడు తెలుసుకున్నాను అంటూ చెప్పింది. ఇదంతా చూశాక చిట్టి నాన్నగారి మనసులో తను అదే తప్పు చేస్తున్నానని తెలుసుకున్నాడు. దాంతో ఇకపై తన కూతురు కొడుకుని సమానంగా చూసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. చిట్టిని ఆమె నాన్నగారు మునుపటిలాగా ప్రేమ అభిమానాలతో చూసుకోవటంతో చిట్టి చాలా సంతోషించింది. అయితే పక్కింటి బామ్మగారు తాతగారు వాడి కొడుకుతో చక్కగా నాటకమాడి నాన్నగారి మనసును వాళ్లే మార్చారని మటుకు చిట్టికి తెలియదు. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందు పరీక్ష కథ చెప్పుకుందాం. సేల్స్మెన్ కావలెను. పత్రికా ప్రకటన చూసి చాలామంది దరఖాస్తు పెట్టుకున్నారు. కొత్తగా చెప్పుల దుకాణం పెట్టాలని అనుకుంటున్న వెంకట్రావు ఆ ప్రకటన ఇచ్చాడు. ఇంటర్వ్యూకి ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు చాలామంది వచ్చారు.
అందరూ మంచి మార్కులు తెచ్చుకున్నవారే. ఒక్కొక్కరిని పిలిచి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అడిగాడు. అందరిలో ఇద్దరిని మాత్రమే ప్రతిభావంతులుగా గుర్తించాడు. వాళ్ళిద్దరూ మధు, ప్రభు. అయితే తనకు కావలసింది ఒకే ఒక వ్యక్తి. ఆ ఇద్దరిలో ఎవరిని నియమించుకోవాలా అన్నదే ప్రశ్న. ఇద్దరిలో ఎవరు నాకు నచ్చుతారో అతన్ని సేల్స్మెన్స్గా పెట్టుకుంటానని వారితో, చూడండి, మా షాపు ప్రారంభించడానికి ఇంకో నెల పడుతుంది. అంతవరకు మీకు ఒక పని అప్పచెప్తాను. ఈ వీధిలోనే ఉన్న ఆ 2 చెప్పుల షాపులకు ఎదురుగా దూరంగా కూర్చోండి. ఆ షాపుల వాళ్ళు ఎప్పుడు ఇంటికి పోతే అప్పుడు మీరు పోండి. వాళ్ళు పనికి ఎప్పుడు వస్తే అప్పుడు రండి. అలా చేసినందుకు మీకు వారానికి చెరో 100 రూపాయలు జీతం ఇస్తాను అని చెప్పాడు వివరంగా వెంకట్రావు. అలా చెప్పినందుకు చాలా సంతోషించారు మధు, ప్రభులు. అంతవరకు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి వారానికి 100 రూపాయలు ఇస్తున్నందుకు వాళ్ళ మనసులో ఆనందం నిండిపోయింది. మీరు చెప్పినట్లే చేస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ ఉత్సాహంగా. ఉదయాన్నే చెప్పుల షాపులు తీస్తారు. రాత్రి 9 దాకా తెరిచే ఉంచుతారు. ఆ ఊర్లో ఆ 2 షాపులు మాత్రమే పెద్దవి. మధు, ప్రభువులు ఆ రెండింటికి ఎదురుగా కొత్త ఉద్యోగం ప్రారంభమైనట్టే అనుకున్నారు. కష్టించి పని చేయాల్సింది లేదు. రోడ్డు మీద వచ్చిపోతున్న జనాన్ని చూస్తూ కూర్చుంటే వాళ్ళకి టైం తెలియటం లేదు. సులభంగా కాలం గడిచిపోతూ ఉంది. అలా వారం తిరిగింది. వెంకట్రావును కలిసి వాళ్ళిద్దరూ వారం జీతం తీసుకున్నారు. ప్రభువుకు ఎలా ఉందో ఏమో కానీ మధుకు మాత్రం ఆ పని చాలా సులభంగా ఉంది. అటూ ఇటూ పచార్లు కొడుతూ ఆడుతూ పాడుతూ కాలం నెట్టేస్తున్నాడు. 2వ వారం కూడా పూర్తయింది. జీతం తీసుకొని వెళ్ళిపోయారు. 3వ వారం ముగిశాక వచ్చారు. జీతాలు తీసుకెళ్లారు. 4వ వారం పూర్తయ్యాక జీతం కోసం వచ్చారు. అప్పుడు వెంకట్రావు మధుని తన గదిలోకి తీసుకెళ్ళి జీతం 100 రూపాయలు ఇస్తూ, ఈ రోజుతో నెల పూర్తయింది. ఈ నెల రోజులు అక్కడ కూర్చొని ఏం గమనించావు అని అడిగాడు. రోడ్డుపై వచ్చిపోయేవారిని చూశాను అని జవాబుగా చెప్పాడు మధు. నీకు జీతం ఇచ్చి కూర్చోబెట్టింది అందుకు కాదోయ్. నువ్వు సేల్స్మెన్ పనికి తగవు, వెళ్ళిపో అని చెప్పి మధును పంపించేసిన వెంకట్రావు తర్వాత ప్రభువుని పిలిచి జీతం 100 రూపాయలు ఇస్తూ, నెల రోజుల పాటు అక్కడ కూర్చొని ఏం గమనించావు అని అడిగాడు. 2 చెప్పుల అంగళ్లను గమనించాను. ఏ షాపులోకి ఎక్కువగా జనాలు వస్తున్నారో, అధికంగా ఏ ఏ రకాల చెప్పులు కొంటున్నారో అనే దాని మీద ధ్యాస ఉంచి పరిశీలించాను. మొదటి షాపులో కంటే 2వ షాపులో వ్యాపారం తక్కువ. మొదటి దుకాణంలో ఎక్కువ రకాలున్నాయి. ఎక్కడైతే కొత్త రకాలు ఉంటాయో అక్కడే కొనడానికి ఎక్కువ జనాలు కూడా ఎగబడతారు. పైగా 2వ షాపులోని సేల్స్మెన్లు మర్యాదగా వ్యవహరించటం లేదు. కస్టమర్లను కసురుకుంటున్నట్లుగా గమనించాను అని వివరంగా చెప్పాడు ప్రభు. వెరీ గుడ్. ఈ పరీక్షలో నీవే నెగ్గావు. సేల్స్మెన్స్ ఉద్యోగానికి నీవే తగినవాడివి అని మెచ్చుకుంటూ ప్రభువుని పనిలోకి తీసుకున్నాడు వెంకట్రావు. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెలిగ్రామ్ కథ చెప్పుకుందాం. పామునూరు పక్క పల్లె ప్రజలకు నిలయం. పొలం పనులతో ఎప్పుడూ శ్రమ చేసుకుంటూ చదువుధ్యాసే లేకుండా నిరక్షరాస్యతను పెంచుకున్నారు పామునూరు ప్రజలు. గ్రామ కామందు కొండయ్య తన కొడుకు రమేష్ని మాత్రం పట్నంలో చదివించాడు. ఆ ఊళ్ళో కొద్దో గొప్ప చదువుకున్న వ్యక్తి రమేష్ ఒక్కడే. బొటాబొటీ మార్కులతో 10వ తరగతి పాస్ అయి పొరపాటుగానో గ్రహపాటుగానో కాలేజీ సీటు రావటంతో ఇంటర్ విద్యార్థి అయ్యాడు రమేష్. పట్నం నుంచి పదే పదే ఇంటికి వస్తూ కాళ్లకు బూట్లు, కళ్ళకు కళ్ళజోడు, జీన్స్ ప్యాంట్, టీషర్ట్ టక్ చేసుకుని చేతిలో ఏదో ఇంగ్లీష్ పుస్తకం పట్టుకుని గ్రామంలో తిరగటం రమేష్కి పరిపాటి అయిపోయింది. పామునూరు ప్రజలు అమాయక ప్రజలు.
చదువుకున్న దొర రమేష్ అని ఆ ఊరికి ఏ ఉత్తరం వచ్చినా సమాచారం వివరంగా చదివి వినిపించే పండితుడు రమేష్ మాత్రమే అని అనుకున్నారు. ఒకరోజు రమేష్ ఇంటి దగ్గర ఉండగా కొండయ్య పేర టెలిగ్రామ్ వచ్చింది. ఇంటి దగ్గర తండ్రి లేరు. దాన్ని అందుకున్న రమేష్ ముఖమంతా ముచ్చెమటలు పోశాయి. పరిస్థితి చూసిన తల్లి శాంతమ్మ ఏడుపు ముఖంతో కొడుకు రుమాలుతో చెమట తుడుచుకుంటున్నాడే గాని జవాబు ఏమీ చెప్పటం లేదు. తల్లికి కంగారు పెరిగింది. ఆత్రంగా విషయం ఏమిటని అడిగింది. అందుకు ముందు పుట్టింట్లో అన్నకు జబ్బు చేసి ఉంది. ఆ విషయం గుర్తుకు రావటంతో జరగరానిదేదో జరిగిందని గొల్లుమంది శాంతమ్మ. ఆమె ఏడుపు మొదలెట్టేసరికి కొండయ్య ఇల్లంతా ఏడుపులతో మారుమ్రోగింది. కొండయ్య ఇంటి ముందు జనం పోగై గుమిగూడి ఉన్నారు. అంతలో సాదాసీదాగా ఉన్న ఒక 30 ఏళ్ల యువకుడు అటుగా వస్తూ ఆ హడావిడి చూసి ఆగి, ఏమిటి, ఎవరికేమైంది అని పక్కనున్న వాళ్ళని అడిగాడు. కొండయ్య, దొరగారికి టెలిగ్రామ్ వచ్చిందండి. ఎవరో చచ్చిపోయి ఉంటారు, లేకపోతే అలాంటిదే అయి ఉంటుంది అన్నాడో వ్యక్తి ఏడుపు దిగమింగుకుంటూ. అసలు ఆ టెలిగ్రామ్ ఏమిటో, విషయం ఏమిటో తెలుసుకుందామని చొరవగా లోపలికి వెళ్ళాడు శ్రీధర్. అక్కడున్న రమేష్ మొహం చూసి, ఎవరికి ఏమైందండి, టెలిగ్రామ్ ఎక్కడ నుండి వచ్చింది అని ఆతృతగా అడిగాడు. రమేష్ నోట్లో నుంచి మాట రాలేదు. కానీ చేతిలో టెలిగ్రామ్ కాగితం మాత్రం శ్రీధర్ చేతికి అందించాడు. టెలిగ్రామ్ చదివాక శ్రీధర్కి నవ్వొచ్చింది. టిప్టాప్గా తయారై చదువుకున్న ఈ వ్యక్తి ఇక్కడ ఉండడం ఏమిటి, ఈ టెలిగ్రామ్తో ఏడుపులేమిటి? శ్రీధర్కి అర్థం కాలేదు. ఇంకా ఒక పక్కన అన్నయ్య నన్ను వదిలి వెళ్ళిపోయావా అంటూ గోలగా ఏడుస్తుంది శాంతమ్మ. ఇక ఆగలేక, మీ గోల ఆపండి, టెలిగ్రామ్లో ఎవరూ చచ్చిపోయినట్లేదు అని గట్టిగా అన్నాడు. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం వచ్చింది. శ్రీధర్ రమేష్ వైపు చూస్తూ, ఏమిటండి, మీరు ఏం చేస్తూ ఉంటారు అన్నాడు. పక్కనే ఉన్న కొండయ్య, నా కొడుకండి, పట్నంలో కాలేజీ చదువుతున్నాడండి అని చెప్పాడు. అది విన్న శ్రీధర్కి పరిస్థితి అర్థమయ్యి ఒక్కసారి నవ్వుకొని, చూడండి, ఈ టెలిగ్రామ్లో మిమ్మల్ని అర్జెంటుగా మీ బావమరిది గారి ఊరికి తాంబూలాలు తీసుకోవటానికి వస్తే మంచిది అని ఉంది. ఉత్తరం అయితే ఆలస్యం అవుతుందని టెలిగ్రామ్ పంపించారు అన్నాడు శ్రీధర్. శాంతమ్మ దేవుడిలా వచ్చి చల్లని కబురు చెప్పారయ్యా అంది. అంతలో అక్కడున్న జనాల్లోంచి, ఏటి, ఎవరూ చచ్చిపోలేదా, మరి ఈ విషయం కూడా చదివి చెప్పలేకపోయాడా ఆ బస్తీ చదువుల బాబుగారు? మరి ఇంకేంటండి బాబుగారు చదివేది అనే మాటలు వచ్చి రమేష్ గుండెల్లో గుణపాల్లా దూసుకుపోయాయి. తల వంచుకొని కూర్చున్న రమేష్తో, చూడు బాబు, విద్యకు తగినట్టుగానే మన అలంకరణ ఉండాలి. అర్హతకు మించి అలంకరణ ఉంటే అబాసుపాలు కాక తప్పదు. నీ తల్లిదండ్రులు నిన్ను నమ్ముకున్నారు. విద్య ద్వారా వినయం విధేయతలు రావాలి, కానీ మిడిసిపాటు కాదు. తెలిసింది గోరంత, గర్వం కొండంత ఉంటే జీవితంలో ప్రయోజనకత్వం చేకూరదు అన్నాడు హితవు చెబుతూ శ్రీధర్. పల్లె జీవితాల చదువులపై పరిశోధన చేస్తూ అటుగా వచ్చిన శ్రీధర్ నిరక్షరాస్యులైన గ్రామస్తులను అరాకొరా చదువులతో నేడు యువత పడుతున్న కష్టాలను, వాళ్ళు చేస్తున్న అల్లరి పనులు ఎందుకు పనికిరావని చెప్పి వాళ్ళ సంతానం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని చెప్పాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.